వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. ఇక మనకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేవాటికి ప్రధానంగా మనకి అకౌంటెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, గ్రేడ్ 3 జాబులు అనమాట. ఇవన్నిటి కూడా రిలీజ్ అవ్వడం జరిగింది. సో ప్రతి డిస్టిక్ నుంచి మనకి నోటిఫికేషన్ అయితే ఉందన్నమాట. డిస్టిక్ వైజ్ అయితే మనకి లిస్ట్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో ఇక్కడ వచ్చేవాటికి మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సివిల్ సప్లైస్ నుంచి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ప్రధానంగా రిలీజ్ అవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే డిస్టిక్ వైజ్ మనకి సిఏ ఇంటర్వ్యూ, పీజీ, డిఈఓ సంబంధించి మనకి ఇక్కడ డిస్టిక్ వైజ్ సంబంధించి అయితే ఉన్నాయన్నమాట. పార్వతీపురం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం డిస్టిక్. డిఓ అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్లు అనమాట. సో విశాఖపట్నం, అనకాపల్లి, పాడేరు, కాకినాడ, కోనసీమ ఇవన్నీ కూడా డిస్టిక్ వైజ్ సంబంధించి. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, శ్రీ సత్యసాయి పుట్టపర్తి అనమాట హెడ్ ఆఫీస్ కాంప్లిటేషన్. సో మొత్తం వచ్చేవారికి టోటల్ వచ్చేవారికి ఇవి 9, 48, 41 అయితే ఉన్నాయన్నమాట. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అయితే మనం చూద్దాం ఈ యొక్క వీడియోలో. ఇక్కడ వచ్చేవారికి చార్టెడ్ అకౌంటెంట్ ఇంటర్ పాస్డ్ ఆర్ బీకామ్ ప్లస్ ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఉండాలంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇది అకౌంటెంట్ గ్రేడ్ 3 అనమాట. కాంట్రాక్ట్ బేసిస్న 30,000 రూపీస్ అయితే ఉంటుంది. ఇంకా అదేవిధంగా మనకి అకౌంటెంట్ గ్రేడ్ 3 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఎంకామ్ మీద 27,000. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎనీ డిగ్రీ, దీనికి వచ్చేవాటికి 18,500 రూపీస్. అయితే ఇక్కడ ఎనీ డిగ్రీ విత్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎంఎస్ ఆఫీస్ అప్లికేషన్స్ ఆన్ అవుట్ సోర్సింగ్ బేసిస్ అంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సెలక్షన్ ప్రాసెస్ మనకి డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఇది జరుగుతుందంటూ చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెయిటేజ్ ప్రకారం మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్ ఏదైతే దాంట్లో 75% మార్క్స్ అయితే తీసుకోవడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ప్రైవేట్ ఆర్ సెమీ గవర్నమెంట్ ఈ యొక్క ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్కి సంబంధించి మనకి 5 పాయింట్స్ అంటూ ఈచ్ ఇయర్ ప్రిఫరెన్స్ షాల్ బి గివెన్ టు ది సర్వింగ్ క్యాండిడేట్స్ ఇన్ ద సిఎస్ కార్పొరేషన్ అంటూ కూడా దీనికి సంబంధించి సర్వీస్ ఉన్న వాళ్ళకి అడిషనల్ క్వాలిఫికేషన్ 20 పాయింట్స్ అంటూ ఇక్కడ వెయిటేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ఏజ్ లిమిట్ చూసినట్లయితే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ జనరల్ క్యాండిడేట్స్కి 35, రిజర్వేషన్ క్యాండిడేట్స్ 40 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మనకి దీనికి సంబంధించి ఏపీఎస్సి, ఎస్సీఎల్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అంటూ చాలా క్లియర్గా మనకి ఇవ్వడం జరిగిందనమాట. సో అదేవిధంగా మనకి ప్రకాశం డిస్టిక్ సంబంధించి ఏదైతే రావడం జరిగిందనమాట. సివిల్ సప్లై కార్పొరేషన్ డిస్టిక్ ఆఫీస్ ప్రకాశం డిస్టిక్. అకౌంటెంట్ గ్రేడ్ 3 వచ్చేవాటికి 1, అకౌంటెంట్ గ్రేడ్ 3 ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ ఇది ఒక వేకెన్సీ. ఎంకామ్ మీద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఒక వేకెన్సీ అనమాట. సో ప్రతి డిస్టిక్ కూడా ఇట్లా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఒక డిస్టిక్ అయితే ఇక్కడ తీసుకోవడం జరిగిందనమాట. సో ఇది విధంగా 75% మార్క్స్, ఎక్స్పీరియన్స్ 5 పాయింట్స్ అంటూ, అడిషనల్ క్వాలిఫికేషన్ 20 పాయింట్స్ అంటూ, మ్యాక్సిమం ఏజ్ లిమిట్ 35. ఇంకా మనకి ప్రతి డిస్టిక్ ఇక ఇట్లా అడ్రస్ ఇస్తారు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసినట్లయితే ప్రకాశం డిస్టిక్ సంబంధించి సివిల్ సప్లైస్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, కామశాస్త్రి స్ట్రీట్, సంతపేట, ఒంగోలు అనమాట. పిన్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క పిన్ కోడ్గా మనం సపోర్ట్ ఆఫ్ క్వాలిఫికేషన్, డేట్ ఆఫ్ బర్త్, ఎక్స్పీరియన్స్ అండ్ రెసిడెన్స్ 9వ తేదీ 11వ నెల అంటే నవంబర్ 9 లోపు మనం సీల్ కవర్లో వీటిని ఫిల్ చేసి ఇవ్వాలన్నమాట. డిస్టిక్ సివిల్ సప్లైస్ మేనేజర్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్, సంతపేట, ఒంగోలు ఆన్ ఆల్ వర్కింగ్ డేస్ అంటే సండే ఇట్లా కాకుండా ఆప్షనల్ హాలిడేస్ ఇట్లా కాకుండా వర్కింగ్ డేస్లో వెళ్ళి మనం వీలైనంత త్వరగా నవంబర్ 9 లోపు అయితే ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి మనకి వెబ్సైట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి డిస్టిక్ కూడా ఇలానే ఉంటుంది అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేయండి. మనం అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే ఇదిగోండి ఇట్లా ఉంటుంది అనమాట. గెజిటెడ్ ఆఫీసర్ సైన్ అయితే ఉండాలంటూ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మన సర్టిఫికేట్స్ అన్నీ కూడా దీనికి ఈ డేటా అంతా 1/1 అయితే ఫిల్ చేయాలన్నమాట. సో ప్రతిదానికి ఇప్పుడు మనకి అకౌంటెంట్ గ్రేడ్ 3 సంబంధించి అదే అకౌంటెంట్ గ్రేడ్ 3 ఎంఎస్ అంటే బీకామ్ మీద, ఎంకామ్ మీద ఒకటి ఉందన్నమాట, ప్లస్ ఎంబీఏ మీద ఇంకోటి ఉంది. ఇక డిఈఓ డేటా ఎంట్రీ ఆపరేటర్ అప్లికేషన్ కూడా సేమ్ అన్ని అప్లికేషన్స్ ఇదే ఉంటాయి. మ్యాక్సిమం కొంచెం చేంజెస్ ఉంటాయి అన్నమాట. సైన్స్ అటాచ్డ్ సైన్స్ అన్నీ పెట్టేసి మనం కాపీస్ అన్నీ యాడ్ చేసి పంపించాలన్నమాట. సో ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్. థ్యాంక్ యూ.